ఓకే, నమస్తే అండి. నా పేరు వెంకట్. మనం చూసుకుంటైతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రాజకీయ వేడెక్కిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అసలు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకుందాం. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అసలు రాష్ట్ర రాజకీయాలు ఎందుకు వేడెక్కింది, కేసీఆర్ తోలు తీస్తా అనడం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే దీనికి స్పందించిన కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు. వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఒక సంచలన ఇంటర్వ్యూ మనం మైపాల్ యాదవ్తో చేయబోతున్నాం. చూద్దాం అసలు ఈ రాజకీయానికి మొత్తం మలుపు తిప్పే అంశాలు ఏంటి, దీని గురించి ఏం స్పందించబోతున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, మొత్తానికైతే కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అంటే చాలా కాలం తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చాడు. మరి ఆయన ఏదైతే తోలు తీస్తానే పదం ఫస్ట్ వాడాడో దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. దానికి మీరేం చేస్తామని చెప్తారు? అదే అరిసేటిది కరవదు, అవును, కరిసేది అరవదు. ఇట్లా తోలు తీస్తానంటే తోలు తీయడు. ఒకవేళ నిజంగా తీసే, మన ఊర్లో ఒక సామెత ఉంటుంది అబ్బా, అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. నిజంగా తోలు తీసుకోడైతే వాళ్ళ ఇల్లుకి వీళ్ళ ఇల్లుకి పెద్ద దూరం లేదు. అవునా? ఈయన నందినగర్, ఈయన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి, ఇద్దరు అక్కడనే జూబ్లీ హిల్సే. ఎప్పుడైనా రావచ్చు తోలు పక్కకేనంటే ఇప్పుడు ఈయన కొడుకుని తీసుకొని పోవచ్చు కేటీఆర్. అవును, ఇంకా కౌశిక్ రెడ్డి ఉన్నాడు, రసమై బాలకిషన్ ఉన్నాడు, గాదర్ కిషోర్ ఉన్నాడు, బాలకా సుమన్ ఉన్నాడు, ఇలా టీం అంత ఉంది కదా. నువ్వు ఆ ప్రెస్ మీట్ ఏదో జూబ్లీ హిల్స్కి వెళ్ళి డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇంట్లోనే పెడితే అయిపోవు కదా. మధ్యలో వస్తుండే, అవును, వచ్చినప్పుడు నువ్వు తోలు తీయాలనుకున్నావు కదా, అప్పుడు నువ్వు తోలు తీసేస్తే అయిపోవు కదా. తీసి తోలు తీసినా అని చెప్పడం వేరు. అవును, తోలు తీస్తా అని మాటలు కోటలు దాటినాయి. మళ్ళీ పోయి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయి చెదరగప్పుకొని పడుకున్నాడట. మళ్ళీ ఎప్పుడు వస్తారు బయటికి? 2 సంవత్సరాల తర్వాత బయటకు. తోలు తీసేది లేదు, ఇంకేం లేదు, అంతే. ఇక చలి పెడుతుంది అని మళ్ళా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోయి మంచిగా రాత్రి చలికాలం బాగా చలి పెడుతుంది ఎవరికైనా. కేసీఆర్తో పాటు తెలంగాణలో కూడా చాలా మందికి డ్రింక్ అలవాటు ఉంది. ఇప్పుడు దాని రేవంత్ రెడ్డి కూడా షేక్పేట వెళ్ళి మస్తాన్ కాడ మటన్ కొట్టు ఉంటుంది, అక్కడ పోయి తోలు తీస్తాను, అక్కడ పోయి తీసి మరి ఒక పెట్టుకొని ఆడ నైట్ పూట అయితే నీకు బోటు గీటు ఎవరు ఇది ఇస్తారని చెప్పి అన్నాడు కదా రేవంత్ రెడ్డి. దానిపై నీ స్పందన ఏంటి? అదే మరి అంటే తోలు తీస్తా అంటే ఆయన రేవంత్ రెడ్డి తోలు తీస్తా అని కేసీఆర్ అన్నాడు, అంతేనా? అవును. లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలదో మంత్రులదో కాంగ్రెస్ నాయకుల తోలు తీస్తా అని కేసీఆర్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, షేక్పేటకి వెళ్ళి షేక్పేట మస్తాన్ మటన్ షాప్కి వెళ్తే ఆయనకు అసిస్టెంట్ గా ఉండి మొత్తం తోలంతా తీసి మన ఊర్లల్లో ఎవరైతే మనం మటను మేకను కోసిన తర్వాత, మేకపోతును కోసిన తర్వాత తోలు గాని, ఆ పేలికలు గాని, తర్వాత లివర్ గాని, ఆ బోటి గాని, తర్వాత గుండెకి సంబంధించి గాని అన్ని ఇస్తారు. అవి తీసుకెళ్ళు మంచిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఫ్రై చేసుకో, ఇంత మంది వేస్తావు కదా, మందు తాగంటుండు. అంటే ఎంత దిగజారిపోయారంటే సీఎం అనడానికి సిగ్గు అనిపిస్తుంది, ఆయన మాజీ సీఎం అనడానికి సిగ్గు అనిపిస్తుంది. దొందే అంటే రాష్ట్ర ప్రజలు అసలు ఏం చూస్తున్నారు, వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు. ఈయనంటే సీఎం అన్న వాస్తవం చెప్పండి, నవ్వుతుందా నీకు? ఎట్లా వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ చూస్తా అంటే అందరూ ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే అయిపోరాదు అనుకుంటారు. సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి పెడితే చెమ్మక్ చంద్ర అనుకుంటారు. చెమ్మక్ చంద్ర కేసీఆర్ అయిపోరాది. మంచి ఎంటర్టైన్మెంట్ అంతే తప్ప వీళ్ళు నిజానికి పెద్ద పొడిస్టోల్ గారు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు అవును రేవంత్ రెడ్డిని ఏం చేయలే. అవును, ఇప్పుడు ఈయన 2 ఏళ్ళు వచ్చి కేసీఆర్ ని ఏం చేయలే. అవును, వీళ్ళు ఇద్దరు ఉత్తగా టైం పాస్ కు తిట్టుకుంటారు. అబ్బా అన్న ఒక విషయం అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే కేటీఆర్ ని అమెరికాలో బాత్రూమ్ కడుక్కోండు, అలాంటి వచ్చి డైరెక్ట్ గా మంత్రి ఏంటి అదేంటాడు. నిజంగా అమెరికాలో బాత్రూమ్ కడుక్కోండి అన్న కేటీఆర్? మనం కేటీఆర్ అన్నాడు కదా, బాత్రూమ్ కడిగినా అన్నాడు కదా ప్రెస్ మీట్ లో. అవును అమెరికాలో నౌకర్లు ఉండరు, బాత్రూమ్ మేమే కడుక్కున్నాం అంటుండు. నౌకర్లు డబ్బులు ఇస్తే ఉంటారు, ఎక్కడ ఏ దేశంలో ఉంటారు. మరి ఈయన కడుక్కుంటు బాత్రూమ్? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నౌకర్లు ఉంటారు, అమెరికాలో రిచ్ పర్సన్స్ నౌకర్లు ఉంటారు. అసలు అమెరికానే కాదబ్బా, ఏ దేశం అన్నవో బాగా రిచ్ పర్సన్స్ ఉన్న నౌకర్లు పెట్టుకోకుండా అసలు సాధ్యమా? అవును, పెట్టుకుంటారు వాళ్ళు. ఈయన భాషలు ఈయన తోముకున్నాడట, అవును, ఈయన బట్టలు ఈయన ఉతుకున్నాడట, ఈయన టాయిలెట్ ఈయన కడుక్కున్నాడట. అది ఏంది, ఎందుకని? ఇప్పుడు క్వశ్చన్ లేక ఇప్పుడు అర్థమైందా తెలంగాణ ప్రజలారు? ఇన్ని రోజుల కేటీఆర్ నిజం ఒప్పుకున్నాడు, మా దగ్గర అన్ని డబ్బులు లేక. అది చెప్పక ఇండైరెక్ట్ గా అక్కడ నౌకర్లు ఉండరు అంటుండు. నౌకర్లు లేని దేశం ఉంది, నౌకర్లు లేని దేశం. డబ్బులు ఇస్తే ఎవరైనా నౌకర్లు వస్తారు కదా, అంటే అప్పుడు స్తోమత లేదు. ఈయననే ఒక నౌకరు, ఈయన పోయిందా నౌకర్ పనిగా కేటీఆర్. అవును,
మరి నౌకర్లు ఎందుకు దొరకరు? ఇప్పుడు ఒక ఎంప్లాయ్ పెద్ద జాబ్లు ఉన్నోళ్ళు ఒక పెద్ద జాబ్ అయితే ఖచ్చితంగా నౌకర్లను పెట్టుకుంటారు. ఈయన సాదాసీదా జాబ్ కాబట్టి కేసీఆర్ దగ్గర ఇక్కడ డబ్బులు లేవు కాబట్టి నెల పంపాలంటే ఉండే కాబట్టి ఆయన బాత్రూమ్ ఆయన కడుక్కున్నాడు, ఆయన పర్సన్లు ఆయన దోముకున్నాడు, ఆయన వంట ఆయన చేసుకున్నాడు, ఆయన ఆకలి ఆయన ఉడుచుకున్నాడు, తప్పులేదు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే బాత్రూమ్లు కడగడానికి కూడా నౌకర్ను పెట్టుకోక డబ్బులు లేవంటే బాసన్లు తోమడానికి కూడా నౌకర్లకు పెట్టుకోవడానికి డబ్బులు లేని వ్యక్తి ఇలా జన్వాడ ఫామ్ హౌస్ ఎకరాలకు 100 కోట్ల విలువైన భూమి ఎట్లా కొన్నాడు? ఇప్పుడు 100 మంది నౌకర్లు, ఇప్పుడు ఎట్లా వచ్చారు 100 మంది నౌకర్లు? అంటే మన దేశంలో నౌకర్లు దొరుకుతారు, నీకు అమెరికాలో దొరకలరా? నువ్వు దొరకక పెట్టుకోలే, నీ దగ్గర డబ్బులు లేక పెట్టుకోలే, అది చెప్తలేవు. నా దగ్గర అప్పుడు డబ్బులు లేకుండే, మేము డబ్బు లేక మేము అమెరికా పోయినాము, నేను అన్ని చేసుకున్నాము అను. కానీ ఇక్కడికి వచ్చినాక అకస్మాత్తుగా ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి అని అడుగుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ, అడుగుతుంది తెలంగాణ, అడుగుతున్నాడు మైపాల్ యాదవ్. అందుకనే బీఆర్ఎస్ అంతం, మైపాల్ యాదవ్ పంతం. ఎంత దొంగను ఇన్ని రోజులకు దొరికిండుగా. మేము పుట్టుకతోనే జమీందారులం అన్నావు. అవును. మరి నీకు బాత్రూమ్ కడగడానికో, బాసన్లు తోమడానికో, బట్టలు ఉతకడానికో, వంట చేయడానికో నీకు అక్కడ ఎందుకు పెట్టుకోలేవు? నువ్వు అంత పెద్ద జమీందారు కదా. ఇప్పుడు నార్త్ కొరియా, ఉత్తర కొరియా, అమెరికా, శ్రీలంక, నువ్వు ఎక్కడన్నా అబ్బా, అక్కడ ప్రెసిడెంట్లు బాసన్లు తోముకుంటారా, బట్టలు ఉతుక్కుంటారా? పని మనసు పెట్టుకుంటారు. బిజీ టైం ఉంటుంది కదా, వాళ్ళే ఫ్రీ టైం అంతా ఎందుకు వేస్ట్ చేయాలి? బాసన్లు తోమడం తప్పు కాదు, బాత్రూమ్లు ఎవరిని వాడు కడుక్కోవడం తప్పు కాదు, కానీ వాళ్ళు బిజీ పర్సన్స్, రిచ్ పర్సన్స్ ఎవరు కూడా అంత వాళ్ళకు ఇప్పుడు అది తీసుకొని ఇట్లా రుద్ది కడిగి ఒక 20 నిమిషాలు అక్కడ టైం వేస్ట్ చేయాలని అవును ఉంటుందా? ఉంటది. 20 నిమిషాలు అంటే ఎవరికైనా రాజన్న, ఏ మంత్రి అన్నా, ఏ ఎమ్మెల్యే అయినా ఇక బాత్రూమ్లు కడుక్కుంటా, బాసన్లు తోముకుంటా, ఇల్లు ఉడుచుకుంటా, ఇల్లు కడుక్కుంటుంటే అక్కడనే సగం టైం అయిపోతుంది. అవును, వాస్తవం. అంటే నువ్వు జాబ్ ఎప్పుడు చేసినావు? అంటే జాబే ఇదా? అంటే జాబే బాత్రూమ్ కడుక్కునే జాబ్ అంటావా? చెయ్యొచ్చు, పార్ట్ టైం జాబ్ మస్తు మంది చేస్తారు, పెట్రోల్ బంక్ లో చేస్తారు, ఇళ్ళల్లో పని చేస్తారు, తప్పలేదు. అది మనకి కష్టపడి సంపాదించి తప్పలేదు, కానీ ఇల్లు లేదు కాబట్టి చేసినామని చెప్పు. నాకు అప్పుడు లేకపోయిండే చేసినామని. కానీ అక్కడ నౌకర్లు లేకుండా అంటే నౌకర్లు లేకుండా నాకు తెలిసిన వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు, వాళ్ళు నౌకర్లను పెట్టుకొని చేసుకుంటారు, అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు. వాళ్ళకి ఇవన్నిటికి నౌకర్లు ఉంటారు. అబ్బా ఒక్కడికి దొరకలేదా అన్న డౌట్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఇంకో విషయం అన్న, ఇప్పుడు కేటీఆర్ ని విజయవాడ వెళ్ళి చదువుకున్నాడు, గుంటూరు వెళ్ళి చదువుకున్నాడు, మరి కేటీఆర్ వచ్చేసేమో ఆంధ్ర అల్లుడు, భీమవరం బుల్లుడు అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఆంధ్ర టాక్ నడుస్తుంది, అది దాన్ని ఎలా చూస్తారు అసలు? అదే ఇద్దరికి ఆంధ్రలో ఓట్లు కావాలి. పాపం ఆంధ్ర వాళ్ళని ఏదో నెగిటివ్ గా చూపించాలని మళ్ళా చూపించడం. ఈయనకు ఆంధ్రలో చదువు కావాలి, అక్కడ చదువుకుంటాడు. ఈయనకు ఆంధ్ర అల్లుడు కావాలి. మళ్ళీ హైలైట్ ఏం తెలుసా, రేపు ఈ కౌంటర్ రావచ్చు, ఏది కేటీఆర్ భార్య ఆంధ్ర అంటారు. ఇప్పుడు ఈయన ఆంధ్ర అల్లుడిని తెచ్చుకుంటే ఆయన ఆంధ్ర భార్యనే తెచ్చుకున్నాడు అంటారు రేపు అంటారు. అవును, చాలా మంది అయితే నేను విన్నా, అది నిజమా కాదా గానీ కేటీఆర్ భార్యది ఆంధ్ర అంటారు. అవునా? ఓకే, రైట్. ఇది పెద్ద ట్రెండింగ్ అయితే రేపు. ఇప్పుడు ఈయన భీమవరం మామ తాలూకా లేదంటే భీమవరం బుల్లోడు అన్నాడు. రేపు కేటీఆర్ భార్యది పలానా గుంటూరు, విజయవాడను అనుకో. అవునా? అప్పుడు ఇలా ఏం పెడతారు డైలాగ్. ఇక ఈయన భీమవరం బుల్లోడు, ఆయన గుంటూరు పిల్లోడు, లేదా ఏదో పెడతారు ఇక. అవును. అంటే వీళ్ళు ఆంధ్రాకి సంబంధించి కేటీఆర్ ఉన్నప్పుడు కూడా మెగా కృష్ణారెడ్డి ఆంధ్ర, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆయన గప్ప చెప్పారు కదా. సినిమా హీరోలు అంతా ఆంధ్రనే, వాళ్ళని తీసుకొచ్చి పక్క కూర్చునే పెట్టుకోలే. మహేష్ బాబును కూర్చునే పెట్టుకున్నాడు కేటీఆర్, నాగార్జున కూర్చునే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన కూడా చిరంజీవిని పక్క కూర్చునే పెట్టుకుంటున్నాడు, రామ్ చరణ్ ను, విజయ్ దేవరకొండను. మొన్న అవార్డులు ఇచ్చినప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిర్రు. ఇద్దరికి ఆంధ్ర సినిమా వాళ్ళు కావాలి, ఇద్దరికి ఆంధ్ర వ్యాపారస్తులు కావాలి, ఆంధ్ర పెట్టుబడులదారు కావాలి, ఆంధ్ర రాజకీయ నాయకులు కావాలి. ఇంకా హైలైట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్ర అంటారు, మరి కేసీఆర్ గురువు చంద్రబాబు నాయుడే. అవును, మరి ఆయన కూడా ఆంధ్ర. కేసీఆర్ కు గురువు చంద్రబాబు నాయుడే, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడే. పార్టీలు మారుతావు పూటకొకటని హరీష్ రావు అంటుండు, పక్కకు దాసోత్సరావుని కూర్చుండే పెట్టుకుని. మరి ఫస్ట్ కేసీఆర్ కూడా కాంగ్రెసే,
తర్వాత కేసీఆర్ కూడా టీడీపీ, సేమ్ ఈయన కూడా ఫస్ట్ బీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. కేసీఆర్ పార్టీలు మారినోడే, రేవంత్ రెడ్డి పార్టీలు మారినోడే. హైలైట్ అంటే పక్కకున్న దాసోత్సరావు కూడా పార్టీలు మారినోడే. ఆయన ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ, తర్వాత టీఆర్ఎస్కి వచ్చిండు. హే రెండు కుదురుతలేవని మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళీ ఇది కుదురుతలేదని బీజేపీకి పోయిండు. మళ్ళీ ఇది కుదురుతలేదని మళ్ళీ బీఆర్ఎస్కి పోయిండు. అంటే దాసోత్సరావు అని పక్కకి అన్ని పార్టీలు తిరిగిన పక్క కూర్చుని పెట్టుకొని నువ్వు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మీ మాటకి ఏమైనా వాల్యూ ఉంటుందా? అంటే అందరూ దొంగలే అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా మాట్లాడతారు, సీఎం రేవంత్ రెడ్డి లిల్లి పుట్టి కాడు అంటాడు, గిత్తంటే నాకు చెప్తాను అన్నాడు. ఆ లిల్లి పుట్టి టాపిక్ ఏంది అసలు? లిల్లి పుట్టి అని అదే మరి హైట్ గింతే ఉన్నాడు అని రేవంత్ రెడ్డి అన్నాడు. పక్కకి జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. అవును, జగదీశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే హైట్ తక్కువ ఉంటాడు. అవును, మరి జగదీశ్వర్ రెడ్డి ఫీల్ అవుతుండు కదా, పక్కనే ఉంటాడు మరి ఆయన ఉన్నాడు. ఇంకా బీఆర్ఎస్ లో చాలా మంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని అన్నట్టు కాదు, జగదీశ్వర్ రెడ్డిని అన్నట్టు. అవును, అంటే వీళ్ళ విష సంస్కృతి శరీరాల మీద, హైట్ మీద. నేను ఇప్పుడు మన ద్వారా చెప్తున్నా వెంకటరెడ్డి అన్న, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. సమాజంలో వీళ్ళు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నామనుకునే రాజకీయ నాయకులు ఇంత దొంగలు, తోడేళ్ళు, ప్రజలకు మళ్ళీ పాటలు పెద్ద పెద్ద పాటలు రాపించుకుంటారు. ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు ఇప్పించుకొని ఇటు రేవంత్ రెడ్డి రాపించుకుంటాడు, ఇటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. మన దగ్గర ఏమో డబ్బులు లేవే, మనం రాపించుకోలేము. అయితే సమాజంలో మనం చాలా మంది కుల వివక్షని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని వచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే ఎస్సీలను వివక్ష చూపిస్తున్నాను, ఎస్టీలను వివక్ష చూపిస్తున్నాను, వాళ్ళతో కులం పెట్టి దూషిస్తే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని ఒక ప్రత్యేక చట్టం తెచ్చింది. కానీ వాటికంటే కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, హైట్ తక్కువ వాళ్ళను పొట్టోడు అనడం, లిల్లీ పుట్ అనడం. అంటే ఇది కూడా ఒక రకమైన డిస్క్రిమినేషన్. అసలు హైట్ తక్కువ వాళ్ళు అంతా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్టుగా. దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తెచ్చినట్టు హైట్ తక్కువ తిట్టినా కొందరు నల్లగా ఉంటారు, నల్లోడా కర్రోడా అని అలా కలర్ను ఉద్దేశించి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. నల్లోడని తిట్టినా కర్రోడని తిట్టినా వాళ్ళ మీద కూడా ఒక ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లనో నల్లగా ఉన్నోళ్ళకు, పొట్టుకున్న హైట్ తక్కువ ఉన్నోళ్ళకు, తర్వాత లేడీస్ని ఉద్దేశించి కూడా గాజులు తొడుక్కున్నామా, గాజులు తొడుక్కున్నామా అంటారు. అంటే గాజులు తొడుక్కున్న వాళ్ళు అంటే అంత తక్కువనా? అంటే మన తల్లి గాజులు తొడుక్కున్నది, మన అమ్మమ్మలు గాజులు తొడుక్కున్నారు, స్త్రీలంతా గాజులు తొడుక్కుంటారు. అంటే మేము గాజులు తొడుక్కున్నామంటే అంటే గాజులు తొడుక్కున్న వాళ్ళంతా ఏందన్నట్టు. అంటే ఇది కూడా ఒక స్త్రీలను కించపరిచినట్టు. ఇట్లా అనేకంగా అంటే హైట్ తక్కువ వాళ్ళని కావచ్చు, తర్వాత కొందరు కలర్ తక్కువ వాళ్ళని కావచ్చు, కొందరు ఎంటికలు రాలిపోయిన వాళ్ళని కూడా బట్టగుండోడు అంటారు. అంటే వీటికి చట్టం తేవాలంటారా మీరు? చట్టం తేవాలా? ఇప్పుడు ఎంటికలు రాలిపోయినందుకు ఆయన ఏం చేస్తాడు? ఎంటికలు రాలిపోయిన బట్టగుండోడని, నల్లగున్నోని కర్రోడని, హైట్ తక్కువ వాళ్ళని పొట్టోడని, లేకపోతే ముక్కు కొంచెం ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు, దొడ్డు ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, ముక్కును ఉద్దేశించనడం, లేకపోతే అంటే ఎవరికైనా కన్ను బాగాలేకపోతే కన్ను కనబడను గుడ్డోడు అనడం, ఎవరికైనా పనులు ఎత్తుండొచ్చు, పనులు ఎత్తుంటే ఎత్తు పనులు అనడం. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఎస్సీ ఎస్టీ డిస్క్రిమినేషన్ కంటే ఇవి ఎక్కువ ఉన్నాయి సమాజంలో, నేను చూస్తున్నాయి. మనస్తాపం చెందరా? బక్క ఉన్నోని బక్క ఉన్నోడని, లావు ఉన్నోళ్ళని ఉపాకాయం ఉన్నదని, ఆ దొడ్డుగాడు అనడము, లావుగాడు అనడం, బక్క ఉన్నోళ్ళని మరీ బక్క ఉన్నోడు అనడం. చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు అన్న, కించపరిచి. కొంతమంది తెలియదు కదా మనకి చాలా. నీకు అర్థమవుతుంది కదా, ఇవన్నిటి మీద మనం భవిష్యత్తులో జనాన్ని అవేర్నెస్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, రాష్ట్రం అంతా తిరగాలి. ఇట్లా ఎవరైతే మాట్లాడతారో వీళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. ఇప్పుడు కేటీఆర్ మీద పెట్టాలి, అటు రేవంత్ రెడ్డి మీద కూడా పెట్టే రోజులు రావాలి. కేసీఆర్ ముక్కు మీద కూడా వచ్చినాయి. కేసీఆర్ ముక్కు ఆయన క్రియేట్ చేసుకున్న ముక్కు కాదు కదా, పుట్టుకతో వచ్చింది అది. అంటే ఆయన ముక్కు మీద అనడం, లేదంటే ఇమాన్షు పర్సనాలిటీ మీద అనడం, కేటీఆర్ అంటే జగదీశ్వర్ రెడ్డి హైట్ మీద అనడం, ఇవన్నీ బీఆర్ఎస్ వచ్చినాకనే ఈ సంస్కృతి, తిట్ల సంస్కృతి. ఎటు పాపం మరగుజ్జుకున్న వాళ్ళని కూడా వాళ్ళు పుట్టుకతోనే ఒక అట్లా పుట్టాలని ఎవరు అనుకోరు, దేవుడు పుట్టించాడు. వాళ్ళని పట్టుకొని మరగుజ్జులని, మరగుజ్జోడని అంటే మరగుజ్జోళ్ళతో కంపేర్ చేస్తూ తిడతారు అన్నట్టు. వాళ్ళు ఏం పాపం చేసిరన్న
చెప్పు నువ్వు నాకు చెప్పు. అవును. లేకపోతే ట్రాన్స్జెండర్లను ఇప్పుడు ఆడ కాదు మగ కాదు అని వాళ్ళని వాళ్ళు కూడా అట్లా పుట్టాలని అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా అది. ట్రాన్స్జెండర్లను తిట్టడం ఇట్లా అనేక విధాలుగా కొన్ని జిల్లా అంటే కులాన్ని బట్టి పిచ్చకుంట్లోడు అనడం, అవును, కాటి కాపర్లను దొమ్మరోడు అనడం, దక్కలోడు అనడం, మరి కులాలు. అవును. సరే ఈ కులాలను తిట్టిన దానికంటే కూడా నేను గమనించింది ఇప్పటిదాకా చెప్పిన ఇవన్నిటి మీద, కలర్ మీద, హైట్ మీద, ముక్కు మీద, కన్ను మీద, పన్ను మీద, చెవు మీద, ఎంటికల మీద, ఒకవేళ ఒక కాలు ఇరిగిపోతుంది, కుంటోడు అన్నాడు అవసరమా? చెయ్యి ఇరిగిపోతుంది, ఇంకోటి అనడం అవసరం, తొంటోడు అనడం. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనం జాగృతి చేయాలి. అసలు మాట్లాడదు ఇవన్నీ ఎవడు మాట్లాడొద్దు అంటున్నా. ఒక కోడలు బక్క ఉంటది, ఆ బక్కదంటవా? ఒక ఆమె లావు ఉంటది, లావుదంటవా? ఇట్లా ఆడవాళ్ళు కూడా అనేక సందర్భాల్లో మనస్తాపం చెందట్లే. చెప్పుకోలేరు. అమ్మాయిలు కొందరు కళ్ళద్దాలు ఉంటాయి, సోడా బుడ్డి అంటారు. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మారాలి అంటే ఈ కేటీఆర్ లాంటోడు, ఈ రేవంత్ రెడ్డి లాంటోడిని రాజకీయాల్లో లేకుండా కఠినమైన చట్టాలు బీజేపీ తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. ఇట్లాంటి ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులు సమాజానికి ఏం చెప్తారు చెప్పు? మెసేజ్ ఏమిస్తారు? ఏమయ్యారు? ఇంకొక విషయం అన్న, ఇప్పుడు రసమే మాట్లాడుతూ కూడా శోభమ్మ అంటే కేటీఆర్ వాళ్ళ తల్లి, అందరి తల్లికి, తెలంగాణలో అందరికి తల్లి లాంటిదే అంటున్నాడు. నీ అవ్వ అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అది ఒకటి వచ్చింది, దాన్ని మీరేమంటారు? ఇప్పుడు నీ అవ్వ అనడం అనేది తప్పు, రేవంత్ రెడ్డి అనకూడదు. అవును, కానీ దానికి సరే ఇట్లాంటి భాష రావద్దనే కదా అవ్వల ననుడు, తాతల ననుడు, ఇది అనడము అది అనడం, ఇవన్నీ ఏవి అనొద్దు అనేది మన కండిషన్. కానీ రసమై బాలకిషన్ కూడా మరి శోభమ్మ అన్నం పెట్టింది అంటున్నావు, తిన్నా అంటున్నావు. ఆయనకు ఒక్కటి పెట్టవచ్చు, ఆయనకు పెట్టింది అనుకుందాం, ఆయనకు పెట్టింది చాలా మంది పెట్టవచ్చు, ఉద్యమం టైంలో పెట్టవచ్చు, అందరికి అమ్మ అంటున్నావు. మరి నీకు అన్నం పెట్టినప్పుడు ఫస్ట్ రసమైతే అడుగుతా, లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవయి నావురా అని కేసీఆర్ తిట్టిండు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి అప్పట్లో పాటలు వాడు కూడా తిట్టిండు. మరి నీకు అన్నం పెడితే నువ్వెందుకు తిట్టినావు? శోభమ్మ భర్త కేసీఆర్ ఎందుకు తిట్టినావు? నీకన్నాడు తిన్నది గుర్తుకు రాలేదా? అంటే నువ్వు ఆ పార్టీలు ఉంటే ఒక రకంగా, బయట ఉంటే ఒక రకంగా. ఒకటి శోభమ్మ గారు ఎన్నడు కూడా తెలంగాణ ప్రజల తరపున కష్టాలు వచ్చినప్పుడు ఆమె బయటకు రాలే, మాట్లాడలే. ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అయి పిల్లలు ఇంటర్మీడియట్ పేపర్ల తప్పులు తోలుగలు జరిగినప్పుడు చాలా మంది ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోతే రాలే. గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నిరుద్యోగులు చనిపోయినప్పుడు రాలే. ఎంసెట్ పేపర్ లీక్ అయినప్పుడు రాలే. ఇట్లా అనేక కొండగట్టు దగ్గర బస్సు పోలతో పడి 100 మంది చచ్చిపోయినా రాలే. ఎన్నడు ఎవరు కష్టం వచ్చినా రాలే. శోభమ్మకు తెలంగాణకు ఆమె చేసింది అంటే ఆమె స్వార్థం కోసం, వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకోవడం కోసం. మరి అదే కేటీఆర్ నేరలలో దళితులకు 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు కొడుకుని మందలించలే మరి శోభమ్మ. అవును, వేలాది ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు ఇచ్చినప్పుడు కేసీఆర్ని ఆపలే. అవును, మరి కొద్దిమంది దళితులకి 10 లక్షలు ఇచ్చి మిగతా దళితులకి ఇవ్వకపోతే ఆపలే. ఆర్టీసీ కార్మికులు వస్తుంటే కూడా ఆపలే. ఆమె కుటుంబం కోసం, మన కొడుకు, ఆమె కొడుకు కోసం, కూతురు కోసం, భర్త కోసం బతికింది తప్ప ఆమె తెలంగాణ కోసం బతకలేదని నా అభిప్రాయం. కానీ దీంతో పాటు ఇంకో హాట్ టాపిక్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. నటుడు శివాజీ ఏదైతే హీరోయిన్స్ ని ఉద్దేశించి ఆయన డ్రెస్సింగ్ పైన ఒక అనుచిత వ్యాఖ్యలు అనవచ్చు, దాని సంచలన వ్యాఖ్యలు అనుకోవచ్చు, దానికి రియాక్ట్ అయిన అనసూయ కూడా. వీళ్ళిద్దరి మధ్య అంటే ఎవరిది కరెక్ట్ అంటారు, ఎవరు మాట్లాడింది కరెక్ట్ అంటారు, మీరు ఎటువైపు మద్దతు ఇస్తారు? మీరు ఇప్పుడు హీరో శివాజీ ఆయన బిగ్ బాస్ కూడా పోయిండు. అవును, వెళ్ళాడు. ఆయన బిగ్ బాస్ లో కూడా టాప్ లో వచ్చిండు, ఉన్నాడు. అవును, ఆయన ఒక దండోరా సినిమా ఈవెంట్ లో అవును మాట్లాడుతూ డ్రెస్కి సంబంధించి హీరోయిన్లు ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు, ఫంక్షన్స్కి వచ్చినప్పుడు, ఆడియోకో వీడియోకో దేనికో సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్కో సక్సెస్ మీట్లకు వచ్చినప్పుడు కొంచెం నిండుగా కప్పుకోవాలి, వెనకాల అంటే మంచిగా డ్రెస్ కొంచెం ఎక్స్పోజ్ అయితే వెనక నుంచి తిట్టుకుంటారు అని చెప్పుకొచ్చాడు. దాంట్లో ఆయన సామాన్లు అనే పదం వాడాడు. అంటే ఆ పదం వాడకూడదు. ఇప్పుడు అట్లా వాడకుండా అది మంచిగా ఉండదు. ఆడవాళ్ళంటే గౌరవం ఉంటది, శరీరానికి సంబంధించిన చీర నిండు కట్టుకొని ఉండాలి, శరీర భాగాలు కనబడకుండా ఉంటే బాగుంటది అని చెప్పొచ్చు. ఈయన సెటరికల్ గా ఎవరో ఇన్స్టాగ్రామ్ లో అన్నది అక్కడ అన్నది ఈయన అన్నాడు, దానికి క్షమాపణ కూడా చెప్పిండు. కానీ ఇక్కడ చర్చ దాని మీద కంటే ఇక్కడ ఈమె జబర్దస్త్ అనసూయ రియాక్ట్ అయింది. ఈమె ఏమంటుంది, డ్రెస్ అనేది ఎవరంటే వాళ్ళ చాయిస్, దీని మీద నువ్వు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈమె సెటైర్లు ఇస్తుంది. అసలు డ్రెస్ ఎవరి చాయిసే. అవును, నీకు నచ్చిన కలర్ కొనుక్కోవడంలో చాయిస్ ఉండాలి. ఏంది నచ్చిన కలరు, నచ్చిన స్టైలు, నచ్చిన డిజైను,
నీకు నచ్చిన కాస్ట్లీ ప్రైజు, అవును, ఇవన్నీ నీ చేతులు ఉంటాయి. అవును, అవిట్లలో సమానత్వం ఉండాలి. కానీ అరే అసలు కొన్ని ఫంక్షన్లలో అసలు సినిమా వాళ్ళను, సినిమా హీరోయిన్లను కావచ్చు, లేదంటే సినిమాలలో ఇట్లా యాక్టింగ్ చేసే కొద్దిమంది వీళ్ళు కావచ్చు, వీటిని చూసి కూడా అమ్మాయిలు అట్లాంటి డ్రెస్సే కావాలంటారంటే 7 ఏళ్ళ అమ్మాయి, 8 ఏళ్ళ అమ్మాయి, 10 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి అట్లాంటి డ్రెస్సులు కావాలంటే మరి తల్లిదండ్రులు కొనియాలి. అదేలా అన్న, ఇప్పుడు సినిమాల వరకు నువ్వు వేసుకున్న డ్రెస్ ఎట్లయితే బయట ఫంక్షన్ కూడా అదే డ్రెస్ వేసుకొస్తున్నారు కదా, అదే సినిమాలలో కూడా అయితే యాక్చువల్లీ సినిమాలలో కూడా ఇవన్నీ బ్యాన్ చేయాలి. ఎట్లా పడితే అట్లా వేసుకోవడం, ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని మొత్తం చేసి యూత్ను గీతును అంత ఖరాబ్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారబ్బా. ఇంకా జబర్దస్త్లో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటము, మొత్తం ఎక్స్పోజింగ్ చేయడము రెచ్చగొడుతుంది, మళ్ళీ రెచ్చిపోవద్దు అంటది. యూత్ అందరికి ఒక రాకు ఉంటుంది మైండ్. ఆయన రెచ్చగొట్టుడు ఎందుకు? ఫస్ట్ జబర్దస్తులు ఎంత రెచ్చగొట్టింది. ఇంకా అనేక ఇప్పుడు ఆమె ఇవాళ కూడా పెట్టిందంటే స్విమ్మింగ్ పూల్లలో స్నానం చేసే స్విమ్మింగ్ షూట్ తోని, అండర్ వేర్ తోని గివ్వి పెట్టుకుంటారు ఎవరన్నా. అన్న మీరు పబ్లిక్ లో తిరుగుతూ ఉంటారు, పబ్లిక్ రియాక్షన్ ఎట్టుంది? శివాజీ చెప్పింది కరెక్ట్, అనసూయ చెప్పింది కరెక్ట్? పబ్లిక్ ఎక్కువ శాతం ఏమంటారు అంటే, పబ్లిక్ అనే కాదు లేడీసే అంటారు, బాత్రూమ్ లో ఉండాల్సిన డ్రెస్ బాత్రూమ్ లో ఉండాలి, బెడ్రూమ్ లో ఉండాల్సిన డ్రెస్ బెడ్రూమ్ లో ఉండాలి, పూజ గది దగ్గర ఉండాల్సింది పూజ గది ఉండాలి, హాల్లో ఉండాల్సింది హాల్లో ఉండాలి, ఇంట్లో ఉండాల్సిన డ్రెస్ ఇంట్లో నీ ఇష్టం. బయటకు వెళ్ళినప్పుడు అవతలకి ఇబ్బంది కాకుండా వేసుకోవాలని అంటారు. సాంప్రదాయంగా తెలుగు సాంప్రదాయం అని కూడా కాదబ్బా నేను అనేది, అంటే కల్చర్ సాంప్రదాయం అనే కాదు. ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు, టీనేజర్స్ తొందరగా ఖరాబ్ అయ్యేది ఎట్లా? ఇట్లా ఎక్స్పోజింగ్ చేసి టెంప్ట్ చేసి ఇష్టం డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితేనే టీనేజ్లో ఉన్నప్పుడు హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి. నేను బయటకు పోయి ఇష్టం వచ్చినట్టు అంటే ఆ పూరగంలో ఎవడాపాలి? ఇప్పుడు లేడీస్ అయినా సరే టీనేజ్లో ఉన్నప్పుడు నాకు అదే డ్రెస్ కావాలంటే ఏడుకెళ్ళి కొనియాలి. అవును, ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. ఇప్పుడు అమెరికాలో అనొచ్చు, యూరోప్లో అనొచ్చు, అక్కడ ఉండే మెంటాలిటీ ఇక్కడ ఉండే మెంటాలిటీ ఈక్వలా? అక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఈక్వలా? కాదుగా. నువ్వు అమెరికాలో ఉన్నట్టు ఉంటే అమెరికాకే పో, భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయురాలు లెక్క ఉండాలి. ఏందా మాటలు, ఇదేం రెచ్చగొట్టుడు? వీళ్ళ గతంలో మహిళా సంఘాలు అన్ని కూడా ఎక్స్పోజింగ్ ఉండే చీరలో బట్టలో ఉంటే, మనము 10th ఉన్నప్పుడు, ఇంటర్ ఉన్నప్పుడు, డిగ్రీ ఉన్నప్పుడు మహిళా సంఘాలు వచ్చి డౌన్ డౌన్ ఆ సినిమాని బ్యాన్ చేయాలి, ఆ హీరోని బ్యాన్ చేయాలి, ఆ హీరోయిన్ బ్యాన్ చేయాలని చెప్పి వీళ్ళే తీసుకొచ్చి ఇక్కడ కలర్ ఇట్లా వేసేది, ఇక్కడ వచ్చి ఇట్లా పెయింట్ వేసేది. మరి ఆ మహిళా సంఘాలు ఏడికి పోయారు? అప్పుడు మహిళా సంఘాలే ఎక్స్పోజింగ్ డ్రెస్సులు ఉన్న పోస్టర్ వేస్తేనే వద్దన్నారు. అవును, ఇప్పుడు పోస్టర్ కాదు ఏకంగా ఎక్స్పోజింగ్ డ్రెస్ తోనే రోడ్ల మీద తిరుగుతా అంటే ఎంతమంది అంటే ఒకడు డ్రగ్స్ తీసుకున్నాడు ఉంటాడు, ఒకడు గంజాయి తీసుకున్నాడు ఉంటాడు, ఒకడు బెల్ట్ షాప్ లో తాగినోడు ఉంటాడు, ఒకడు సైకో ఉంటాడు, ఒకడు ఉన్మాది ఉంటాడు. భారతదేశం ఇంకా డెవలప్ కావాల్సింది చాలా ఉంది. అమెరికా అంతా డెవలప్ అయినాక అప్పుడేమన్నా ఆలోచిద్దాం. ఇప్పుడే అమెరికా లెక్క చేస్తా అంటే అనసూయ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఎంకరేజ్మెంట్ చేసేట వ్యాఖ్యలు ఎంకరేజ్ చేస్తుంది, దీనివల్ల యూత్ చెడిపోతుంది. పోలీసు వాళ్ళు ఎంతకంటే క్రైమ్ ఆపుతారండి. ఇష్టం వచ్చినట్టు తిరగాలంటుంది. కరెక్ట్, 100% కరెక్ట్ మీరు చెప్పింది. నేను అనేది ఏంటంటే, క్రిమినల్స్ అమాయకమైన చిన్నపిల్లల మీద క్రైమ్ జరుగుతున్నాయి, ముసలిల మీద కూడా జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇట్లా వాళ్ళను పట్టుకోవాలి, ఇట్లా ఎక్స్పోజింగ్ చేసి రెచ్చగొట్టేటోళ్ళని కూడా పట్టుకోవాలి. చిన్నపిల్లల మీద ముసలిల మీద అఘాయిత్యాలు చేసేటోళ్ళది తప్పే. ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మీరు కూడా మేము ఇట్లా వేసుకుంటాం, మీరు వేసుకున్న తప్పు లేదు, ఎట్లా పడితే అట్లా తిరగవచ్చు. ఇప్పుడు కొన్ని షోలల్లో చిన్న చిన్న పిల్లలతోనే చిన్న చిన్న ఏపిచ్చి ఆ బూత్ పాటలకు డాన్స్ చేపియడం, ఇవన్నీ కరెక్టా? కరెక్ట్ కాదు. సమాజం ఎటు తీసుకపోదాం అనుకుంటున్నావు అంటే, ఈ అనసూయను ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోతే ఈమె ఒక ఉన్మాది లాగా తయారయ్యేటట్టుంది, ఆమెను ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఓకే, రైట్ అన్న. ఇంకో విషయం చూసుకుంటే 2 days నుంచి కుర్చీ తాత చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటంటే, కుర్చీ తాత చనిపోయినట్టు వార్తలు వచ్చినప్పుడు కుర్చీ తాత కూడా ఇంకా బతికే ఉన్నాను అంటే ఆయన మెసేజ్ పెట్టడం, కుర్చీ తాత లాగా ఉన్న వ్యక్తి చనిపోయాడట. కుర్చీ తాత అనే పేరు ఎట్లా వచ్చిందంటే, కేసీఆర్ ను మడత పెట్టి కుర్చీతో కొడతాడు, అట్లా కుర్చీ తాత అంటే కుర్చీ తాత అయింది అన్నట్టు. కేసీఆర్ ని అప్పుడు కేసీఆర్ రూలింగ్ ఉన్నప్పుడు చెత్త రూలింగ్ ఉంటే ఎక్కడికక్కడ అక్రమాలు అవన్నీ జరిగి నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళు చచ్చిపోతున్నప్పుడు ఇంట్లో నాలుక పెట్టి
కుర్చీ మడత పెట్టి అని అన్నాడు అన్నట్టు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ అన్నాడు కుర్చీ మడత పెట్టి. కేసీఆర్ నే డైలాగ్ చాలా ఫేమస్ అయిందన్న డైలాగ్. కేసీఆర్ నే కుర్చీ మడత పెడతా అని ఇంకా కేసీఆర్ నే తిట్టినాడు ముక్కుతోని కూడా. అప్పుడు ఆ డైలాగ్ అన్నాడు ఆయన. అట్లా అనొద్దు కానీ అన్నాడు. సినిమాలు కూడా పెట్టుకున్నట్టు సినిమాలోనే ఇప్పుడు కుర్చీ మడత పెట్టి అని గుంటూరు మిర్చిలో పాటగా పెట్టారు. ఇప్పుడు మన నవీన్ యాదవ్ ఎలక్షన్ అప్పుడు కూడా కుర్చీ తాత నవీన్ యాదవ్ సపోర్ట్ చేసిండు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తే నవీన్ యాదవ్ గెలిచిండు. కేసీఆర్ అప్పుడు ఓడగొట్టమంటే అప్పుడు ఓడగొట్టిర్రు. మొన్న కేసీఆర్ ఓడగొట్టడంలో కుర్చీ తాత పాత్ర కూడా చాలా ప్రధానంగా ఉంది. అంత క్రేజ్ ఉంది కుర్చీ తాతకుంది, బర్రెలక్కకుండే. మనలాంటి వాళ్ళని చేసినాం. ఈ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. నేను బతుకుండగా కేసీఆర్ ను సీఎం గాని అంటుండు గాని రేవంత్ రెడ్డి అసలు నీకంత కెపాసిటీ లేదు. ప్రజలు కానియరు, ప్రజలు కేసీఆర్ ను కానియరు, నెక్స్ట్ రేవంత్ రెడ్డిని కూడా కానియరు. ఇప్పుడు కేటీఆర్ కూడా కొడంగల్ ఎమ్మెల్యే గెలుస్తో నేను చూస్తా అంటాడు. కేటీఆర్ సవాల్ ఇచ్చిరిండు. అవును, అదే ఇద్దరు దొంగలు అంటున్నా. మరి సవాల్ విసుడు తప్ప ఎడమకాలు చెప్తాను కొడుతుంటే కొట్టాలని ఉంటే మా నాన్న అన్నాడు కేటీఆర్ అన్నాడు. అవును, రేవంత్ రెడ్డిని ఎడమగచాలు చెప్పుతాను కొట్టాలని ఉంటే మా నాన్న ఇటు దాకా పీకలు దాకున్నాను. నువ్వు అంతా మునగాడివి అయితే, నీకు మూతి మీద మీసం ఉంటే, నువ్వు నిజంగా నువ్వు కేసీఆర్ కు మరి ఒక ఒక కేసీఆర్ కొడుకుని అంటున్నావు కదా, ఒక హీరో కొడుకుని అంటున్నావు కదా, నువ్వు అంత పెద్ద పులి అంటున్నావు కదా, అంత పెద్ద మునగాడు అంటున్నావు కదా. మరి మీ నాన్న అన్ని తిట్టిండు అంటున్నావు కదా. నీ ఇంటి పక్కకే కదా, ఇద్దరుండే జూబ్లీహిల్స్లే కదా. నువ్వు ఎడమకాలు చెప్తాను కొడతావు కదా. నువ్వు మొగోడు అయితే వెళ్ళు, పెద్దమ్మ గుడి దగ్గర రేవంత్ రెడ్డి ఉంటాడు. నువ్వు మొగోడు అయితే కొట్టిరా. కేటీఆర్ సవాల్ విసురుతున్నా కానీ ఇట్లా రెచ్చగొట్టకు. నిన్ను చూసి నీ కార్యకర్తలు ఊర్లలో రెచ్చిపోయి లోకల్ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గొడవలు అవుతున్నాయి. ఇలా రెచ్చగొడతారు. ఇలా కార్యకర్తలు రెచ్చిపోతే అలా తలలు వలుగుతున్నాయి. వీళ్ళు అంతా ఒకటే దొంగలు హై లెవెల్లో. రేవంత్ రెడ్డి కేసీఆర్ పేగులు మెడలేసుకోడు. కేటీఆర్ ఎడమకాలు చెప్తాను కొట్టాడు. కేసీఆర్ కూడా తోలు తీస్తాడు, తోలు తీయడు కదా, చిన్న ఎంట్రిక కూడా వీకాడు. ఎవరిది? కేసీఆర్ అనేటోడు రేవంత్ రెడ్డి తోలు తీస్తాడు కదా. రేవంత్ రెడ్డి తోలు కాదు, రేవంత్ రెడ్డి ఎంట్రిక కూడా ఇట్లా పీకిరాడు అంటున్నా. అంత దమ్ము లేదంటున్నా. కేసీఆర్ కు దమ్ము లేదు, కేటీఆర్ కు లేదు, రేవంత్ రెడ్డి కూడా దమ్ము లేదు. దమ్ము లేని దద్దమ్మలు అంతా. దమ్ముంటే కేటీఆర్ ని అంటున్నా. రేవంత్ రెడ్డి నీ ఇంటి పక్కకే ఎడమకాలు చెప్తాను కొడతా అంటున్నావు కదా. కొట్టిరాపో నీకు దమ్ముంటే. మొగోడు అని ఒప్పుకుంటా, మొనగాడు అని ఒప్పుకుంటా. ఇంకొక విషయం అన్న, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండెకి చచ్చిపోతారట, అందుకోసం రాట్లాడట. అదే ఇవే సినిమా డైలాగులు, సినిమా వాళ్ళతో తిరగడము, వీళ్ళు అతుకోరు మాటలు మాట్లాడడం. మరి ఆల్రెడీ ఒకసారి కేసీఆర్ పోయిండు. మరి రేవంత్ రెడ్డి గుండె అయిపోలేగా? ఉంది కదా, బతికే ఉండగా. నీకు చేతగాక పోలేక వీడు గుండె అయి చచ్చిపోతాడు, వాడు గుండె అయి చచ్చిపోతాడు. ఏందా పోకర్ మాటలు? అసలు టైం పాస్ 2 ఏళ్ళు టైం పాస్ చేసిర్రు. వీళ్ళు ఎంత దొంగలు, వాళ్ళంత దొంగలు. బెల్ట్ షాపులను కంట్రోల్ చేస్తలే, వైన్స్ ను కంట్రోల్ చేస్తలే. మునుగోలు మన రాజగోపాల్ నిజంగా అక్కడ బెల్ట్ షాప్ నిషేధం కావచ్చు, ఆ వైన్ షాప్ కూడా మధ్యాహ్నం 1 గంట తెరపోటు కావచ్చు. ఇవన్నీ కూడా చాలా మందికి ఇవాళ మాకాడు కూడా చేస్తా బాగుంది అనుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మనం మునుగోడు పోయినాం. అవును, మునుగోడు చౌరస్తాలకు పోతే పువ్వులు అమ్ముకునేటోళ్ళను, పండ్లు అమ్ముకునేటోళ్ళని అడిగితే ఈ మునుగోడు చౌరస్తాలో అక్కడొక వైన్స్, ఇక్కడొక వైన్స్, ఇక్కడొక వైన్స్, 4-5 వైన్స్లు ఉండే. తాగొచ్చి ఎక్కడికక్కడ లుంగి ఊసిపోయేదాకా పంటుండే. మాకు చాలా ఇబ్బంది ఉంటుండే. ఆడోళ్ళు అటు ఇటు నడుచుకుంటూ పోవడానికి, మధ్యలో వచ్చి పువ్వులు పండ్లు కొనడానికి ఇబ్బంది ఉంటుండే అంటుండే. అవును, మరి రాజగోపాల్ రెడ్డి చౌరస్తాల నుంచి, నడి ఊర్ల నుంచి ఊరు బయటకు పంపించాడు వైన్స్లో. మళ్ళీ 1 గంట వరకు వైన్స్లో ఓపెన్ చేయొద్దు, మధ్యాహ్నం 1 గంట వరకు వైన్స్లో ఓపెన్ చేయొద్దు. ఊరు బయటనే ఓపెన్ చేయాలి, మధ్యాహ్నం 1 గంట దాకా ఓపెన్ చేయొద్దు. అంటే ఎందుకు చేసిండు అంటే, చాలా మంది తాగి పొద్దున 4 గంటలకే తాగి, మరి 4 గంటలకు ఎట్లా తాగుతారంటే 4 గంటలకు బెల్ట్ షాపులు ఓపెన్ అవుతుండట. చాయ్ తాగినంటే బెల్ట్ షాపులోకి వెళ్ళి మంది తాగేదట. ఈ వైన్ షాపులోకి వెళ్ళి బెల్ట్ షాపులోకి వచ్చేది. అట్లా బెల్ట్ షాపులు బంద్ చేయించిండు. తర్వాత 10 గంటలకు ఓపెన్ చేసిన 10కి పోయి వైన్స్ కాడ ఉంటారని 1 గంట దాకా పన్నెండే వేసుకుంటారు కదా. 1 గంట దాకా అసలు వైన్ షాపులు బంద్. ఇక టోటల్ బెల్ట్ షాపులు అయితే మొత్తం బంద్. దీనివల్ల అనేక మంది మహిళలు, స్త్రీలు అసలు అలా భర్తలను కాపాడుకుంటున్నారు.
ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి, హాస్పిటల్ పడతలే, యాక్సిడెంట్లు తక్కువ అవుతున్నాయి, లివర్ ఖరాబ్ తక్కువ అవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతలేవు. వాళ్ళు మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గారిని మా అదృష్టం, మా రాజన్న ఉన్న రోజులు మాకేం బాధ లేదని చెప్పి మునుగోడు ప్రజలు చెప్తున్నారు. ఒక్క బెల్ట్ షాపులే కాదు, ఒక 1 కోటి రూపాయలు పెట్టి మహిళలకు అంటే మన బాలికలకు సంబంధించి వాళ్ళకి మొత్తం మా ఫర్నిచర్ కానీ టాయిలెట్స్ కానీ ఎవ్రీథింగ్ 1 కోటి రూపాయలు పెట్టి చండూరులో అనుకుంటా మొత్తం చేయించిండని విన్నాం. తర్వాత క్లాస్ 1, 2, 3 వచ్చిన 10th మరి ర్యాంకర్లకు డబ్బులు ఇవ్వడం, తర్వాత బెల్ట్ షాపులు పనిచేయడం, వైన్ షాపుల టైమింగ్ మార్చడం, ఆపదలు ఉన్న వాళ్ళకు లక్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించడం. మనం వెళ్ళిన జనగాంలో 13 కోట్లు పెట్టి వృద్ధులకు వృద్ధాశ్రమం కట్టియడం. ఇప్పుడు చాలా మంది మునుగోడులో కానీ తెలంగాణలో ఎక్కడైనా పోతే ఏమంటారు తెలుసా, అసలు ఈ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అంతా బెల్ట్ షాపులు బంద్ అవుతాయి, తెలంగాణ అంతా 1 గంట దాకా వైన్స్ ఓపెన్ కావు, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, వైద్యం డెవలప్ అవుతుంది అని అందరు అనుకుంటారు. నేను మునుగోడులో అనుకుంటారు, మా నిజామాబాద్లో అనుకుంటారు, పాలమూరులో అనుకుంటారు, భద్రాచలంలో అనుకుంటారు, ఆదిలాబాద్లో అనుకుంటారు. ఇలా ఎక్కడ చూసినా కేసీఆర్ కన్నా, రేవంత్ రెడ్డి కన్నా, కేటీఆర్ కన్నా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, కేసీఆర్ది చూసినాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చూసినాం, వీళ్ళిద్దరు కంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు బెల్ట్ షాపులు అన్ని బంద్ అవుతాయి, డ్రగ్స్ బంద్ అవుతుంది, గంజాయి బంద్ అవుతుంది, వైన్స్ కూడా టైమింగ్స్ అన్ని. ఇంకా ముఖ్యమంత్రి అయితే 1 గంట నుంచి ఇంకా ఒక 2-3 గంటలే పెడతాడు టైం. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఇంకా కొన్ని అన్ని చేయలేడు కదా. ముఖ్యమంత్రి అయితే కానీ అనుకున్న ఫ్రేమ్ చేస్తాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు తీసుకుంటే ఒక మాట అన్న, రాష్ట్రంలో ఎక్కడ పోయినా సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గాన్ని పరిమితి, అక్కడ వరకే ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు. కానీ రాజగోపాల్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోయినా సరే నేను చూస్తాను, వేరే నియోజకవర్గాలు కూడా ఆయన ఫోటోలు పెట్టుకుని దండం పెడుతున్నారు. ఆయన అభిమానులు మీరు చూసినా కదా మీ ఎక్స్రెంట్ న్యూస్ లో, ఆయన రాజగోపాల్ రెడ్డి రాజన్న మీద బేబీ కిట్లు పంచుతా అని అంటున్నాడు. అవును, అంటే ఎంత అభిమానం. ఇప్పుడు ములుగుకి వెళ్తున్నారు, సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్నారు, ఆయన మీద టాటూలు ఉన్నాయి, గుండెల మీద కొట్టుకున్నారు. అంటే నేను చేసిన సేవా కార్యక్రమాలు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. మీ నియోజకవర్గాలలో బెల్ట్ షాపులు బంద్ చేయండి, వైన్ షాపులు కూడా మధ్యాహ్నం 1 గంట దాకా తెరవకుండా ఆపండి. దీనివల్ల స్త్రీలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని నేను తెలియజేస్తాను. రైట్, ఇది మనం చూసాం కదా మైపాలనతో సంచలన ఇంటర్వ్యూ ఇది. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ప్రెస్ మీట్ కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కావచ్చు, కేటీఆర్ ప్రెస్ మీట్ కావచ్చు, అన్నిటి గురించి కూడా మైపాలన ఒక సంచలన ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మొత్తం కూడా వీళ్ళు మాట్లాడుకుంటూ వీళ్ళంతా కలిసిపోతారు, కానీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టాలి, యువత అంతా కూడా ఏకం కావాలి, అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందంటూ మైపాల్ యాదవ్ అని చెప్పడం జరుగుతుంది.